యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం కోసం బరువు తగ్గి మరీ నాజూగ్గా కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ బక్క చిక్కడంపై పలు కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు సన్నబడడానికి ఇంజెక్షన్స్ తీసుకున్నారని అంటున్నారు, మరికొందరు అది కాదు అంటున్నారు. చివరకు అసలైన విషయం తేలింది. ఆరంభంలో ముద్దుగా బొద్దుగా అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను నాజుగ్గా చూపిన తొలి చిత్రం రాజమౌళి తీసిన యమదొంగ అనే చెప్పాలి. ఆ తర్వాత నుంచి ఫిజిక్ ను పాత్రలకు తగ్గట్టుగా మెయింటైన్ చేస్తూ సాగుతున్నాడు. అయితే టెంపర్ సమయంలో మాత్రం బాడీని మంచి షేప్ లోకి తెచ్చుకొని ఫ్యాన్స్ ను మురిపించాడు. ఇప్పుడు కూడా అదే తీరున ప్రశాంత్ నీల్ సినిమాలోని ట్రెమెండస్ రోల్ కోసం బాగా సన్నబట్టట్టుగా ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. ఇంకొందరైతే ఎన్టీఆర్ ఒజెంపిక్ ఇంజెక్షన్ తీసుకొని మరీ నాజుగ్గా మారాడని ఫిలిం నగర్ లో తెగ చర్చించుకుంటున్నారు. గతంలో తారక్ నాజుగ్గా మారడానికి లైపోసెక్షన్ చేయించుకున్నాడు. ఆ విషయాన్ని ఎన్టీఆర్ఏ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి తగిన విధంగా వర్కౌట్స్ చేస్తూ హెల్దీ డైట్ తో కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. అయితే ఇప్పుడు మరీ సన్నబడి పిక్కుపోయినట్లుగా కనిపించడంతోనే పలు పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. వాస్తవానికి ఒజెంపిక్ ఇంజెక్షన్ చేసుకుంటే ఇన్సులిన్ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, సన్నబడతారు కూడా. కొందరు ట్రైనర్స్ ఈ ఇంజెక్షన్ ను డాక్టర్స్ పర్యవేక్షణలో ఇప్పిస్తూ తమ చెంతకు చేరిన వారికి చక్కని షేప్ వచ్చేలా చేస్తూ ఉంటారు. తారక్ కూడా అలాగే చేశారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ స్నేహితులు మాత్రం కాదని చెబుతున్నారు. దేవర సక్సెస్ తారక్ లో ఉత్సాహం నింపిందని, జపాన్ లోనూ ఆ సినిమా ఇప్పటికే 3 వారాల రన్ చూడడం విశేషమని అంటున్నారు. ఇక ఈ ఆనందంలోనే వర్కౌట్స్ తో జూనియర్ సన్నబడ్డారని ఫ్యాన్స్ మాట. తారక్ పట్టుదలకు మారుపేరని యమదొంగ సమయంలో డైరెక్టర్ రాజమౌళియే చెప్పాడు. తన పాత్ర కోసం సన్నబడడమే కాదు, దానిని మెయింటైన్ చేయడానికి తారక్ హెల్దీ డైట్ ఫాలో అవుతూ తగిన రీతిలో వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అదే ఆయన ఆరోగ్య రహస్యం అని చెబుతారు. ఇప్పుడు కూడా వార్ 2లో తన పాత్ర షూటింగ్ పూర్తి కాగానే ప్రశాంత్ నీల్ సినిమా కోసం ఎక్సర్సైజ్లు, అందుకు తగ్గ డైట్ మొదలెట్టాడు యంగ్ టైగర్ తారక్. అందువల్లే ప్రశాంత్ నీల్ సినిమాలో వెంటనే ఎంట్రీ ఇవ్వలేదు. ఏప్రిల్ 22 నుండి షూటింగ్ లో పాల్గొంటాడు. ఇదిలా ఉంటే అందులో తారక్ మరో కోణంలో కండలు తిరిగి కనిపిస్తారని మరో వార్త కూడా వినిపిస్తోంది. అంటే ముందుగా నాజుగ్గా కనిపించే పోర్షన్ ను పూర్తి చేసి ఆపై మళ్ళీ కండలు పెంచే పనిలో పడతారన్నమాట. ఏది ఏవైనా తాత తారక రామునిలాగే పాత్రలకు తగ్గట్టుగా బాడీని మలుచుకోవడంలో తారక్ కూడా ఎంతో క్రమశిక్షణతో మెలుగుతాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరి తారక్ ఇంతలా శ్రమించి నటించబోతున్న ప్రశాంత్ నీల్ సినిమా ఏ రేంజ్లో అభిమానులకు ఆనందం పంచుతుందో చూడాలి.